హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేయొచ్చండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో గరిటెంత ఆయిల్ వేసుకున్న తర్వాత లవంగ, చెక్క, యాలక్కి వేసిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ మీడియం సైజ్ది ఒకటి, అలాగే పచ్చిమిర్చి వేసి నేను 3/4 కేజీకి ఎంత తీసుకోవాలో ఆ క్వాంటిటీ చెప్తున్నానండి. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ అలాగే పసుపు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసేయచ్చు. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసేయాలి. చికెన్ కొద్దిగా సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది. సో మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి. చికెన్ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత టమాటో, ఒక మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకొని ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్ మొత్తం బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కారం, అలాగే ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి వేసే ముందు చికెన్ అయితే బాగా నీళ్ళు మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ పౌడర్స్ వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. సో చికెన్ మొత్తం బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే నీళ్ళు అయితే మీరు 1/2 గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటే బాగా ఉడుకుతుందండి. అదంతా వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత నిమ్మ చెక్క అర్థం వేసుకొని బాగా పిండేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది చేయడం చాలా సులువు. చికెన్ అనేది వాటర్ వేయకపోయినా కూడా ఉడికిపోయి ఉంటుందండి. ముక్క మరీ జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వాటర్ వేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.